హైదరాబాద్. హైదరాబాద్ ఏముందలేమమ్మ, ఇక్కడే ఉంటుందిగా, ఎప్పుడైనా చూడొచ్చులే అంటారా? అలాగంటే ఒక్కొక్కడికి కేసీపీడియారా. హైదరాబాద్లో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలతో పాటు హైదరాబాద్ హిస్టరీకి సంబంధించిన అన్ని ప్రదేశాలను ఒకే వీడియోలో చేసి చూపించాను. గమ్మున వెళ్ళి వీడియో చూసేసి కామెంట్ అయితే చేయండి. లేకపోతే బాలయ్య బాబు హిందీ డైలాగ్ చెప్పాల్సిందే. మీకు సెలవు వస్తే పబ్బులకు పోతాం కానీ హైదరాబాద్ హిస్టరీ గురించి ఎవరు తెలుసుకోం కాబట్టి వీడియోలో అయినా పూర్తిగా ఉంది, చూసేయండి ఒకసారి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడాన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ హైదరాబాద్. ఎందు భయ్యా మనది బెజవాడ కదా, హైదరాబాద్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు భయ్యా, కేరళ ట్రిప్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. వర్త్ అంటారు ఆ వీడియోస్ చూసిన తర్వాత. ఈ లోపు ఏంటంటే ఒక షార్ట్ ట్రిప్, హైదరాబాద్ ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఓన్లీ హైదరాబాద్ నైట్ లైఫ్ మాత్రం ఎక్స్ప్లోర్ చేశా. చాలామంది భయ్యా వండర్లో కూడా చాలా బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి చాలామంది మెసేజ్ చేశారు. హైదరాబాద్ టూర్ కూడా చేసామన్నారు. ఇది ఓకేలే, ఒక 2 డేస్లో చేసేద్దామని చెప్పి చూసుకున్నా ఒక 2 డేస్ ప్లాన్ని. కాకపోతే హైదరాబాద్ 1 డేలో లోకల్ ప్లేస్ అన్నీ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, మెయిన్ టాస్క్ అది. క్యాబ్లో చూసా భయ్యా, క్యాబ్ రేట్లు వామ్మో ఇవి వాచిపోతాయి. మన ఆస్తులు అమ్ముకోవాలి, హైదరాబాద్ మొత్తం క్యాబ్లో తిరగాలంటే మన వల్ల కాదు. ఎండలు కూడా బాగున్నాయి భయ్యా, ఇక్కడ మామూలుగా ఏం లేదు, తక్కువ ఏం లేదు. మన బెజవాడే అనుకున్నా, హైదరాబాద్లో కూడా బాగానే ఉన్నాయి. బండి మీద తిరగలేము. మనమేమో ఎలాగా అని చూస్తుంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసా. బెస్ట్ బస్ డాట్ ఇన్ వాళ్ళు జస్ట్ 550 రూపీస్కే హైదరాబాద్ టూర్ని అయితే అరేంజ్ చేశారు. అమ్మని ఇదేదో బాగుంది, మన బడ్జెట్ ట్రావెలర్స్ అసలే బడ్జెట్లో హ్యాపీగా చూసేవచ్చు అని చెప్పి ఒకసారి చూసుకున్నా. 550 రూపీస్లో ఆల్మోస్ట్ 10 to 11 ప్లేసెస్ చూపిస్తున్నారు. బెస్ట్ వర్కౌట్ అయింది, అంతే బుక్ చేసుకున్నా. అందులో ఏంటంటే ఎక్కడికక్కడ ఎంట్రీ ఫీజులు ఉంటాయి కదా, ఎంట్రీ ఛార్జెస్ అవి కామన్, అవి సపరేటే. ఓన్లీ మార్నింగ్ పికప్ చేసుకొని ఈవినింగ్ డ్రాప్ చేస్తారు. మధ్యలో అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళి ప్రతి చోట 1 hour 1.5 hour అలా టైం ఇచ్చేసి మొత్తం చూపించేస్తారు. ఇదేదో బాగుంది, హైదరాబాద్ని 1 డేలో చూసేయచ్చు అని చెప్పి హ్యాపీగా బుక్ చేసుకున్నా. వీళ్ళ దగ్గర నెక్స్ట్ డే వండర్లా కూడా బుక్ చేసుకున్నా. ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీళ్ళ దగ్గర హైదరాబాద్ టూర్తో పాటు బెంగళూరు లోకల్ టూర్, మైసూర్ లోకల్ టూర్స్, అలాగే బెంగళూరు టు ఊటీ కూను ట్రిప్స్, షిరిడి యాత్ర, శ్రీశైలం, తిరుపతి, ఇలాగ చాలా ట్రిప్స్ అయితే మంచి బడ్జెట్లో మనకు దొరుకుతున్నాయి భయ్యా వీళ్ళ దగ్గర. వీళ్ళు డొమెస్టిక్తో పాటు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉన్నాయి భయ్యా. ఒకసారి బెస్ట్ బస్ డాట్ ఇన్లో ఒకసారి చెక్ చేయండి, మీకు అదిరిపోయే ట్రిప్ ప్లాన్స్ అయితే దొరుకుతాయి. మీకు బడ్జెట్లో దొరికిందనుకుంటే హ్యాపీగా బుక్ చేసుకోండి, సరదాగా తిరిగేసి వచ్చేయండి మొత్తాన్ని. నేను కూడా వీళ్ళ దగ్గర బుక్ చేసుకున్నా కాబట్టి మొత్తాన్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేస్తా హైదరాబాద్ని. ఒక వీడియో అయితే పూర్తిగా చూడండి, హైదరాబాద్ టూర్ మొత్తం ఒక వీడియోలో వచ్చేస్తుంది. ఓకేనా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కొంచెం షేర్ చేయండి భయ్యా. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. మనం వెళ్తున్న బండి ఇదే ఈరోజు. మన టూర్ గైడ్ సార్, ఎవరి నేమ్? రషీద్ ఖాన్. ఓ రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. యా మన టూర్ గైడ్ ఈయన ఈరోజు మనకి. ఈ బస్సులో, ఈ వ్యాన్లో బయలుదేరుతున్నాం ఈరోజు. ఫస్ట్ అయితే బిర్లా మందిర్కి వెళ్తాం, తర్వాత చార్మినార్, అలాగా చాలా ప్లేసెస్ ఉన్నాయి. 1 by 1 అన్నీ కవర్ చేస్తున్నాం. ఓకే, ఇంకెళ్దాం, లెట్స్ గో. ఇతనే మన డ్రైవరు. మనం బెస్ట్ బస్ డాట్ ఇన్లో బుక్ చేసుకున్నాం కదా. హైదరాబాద్లో చాలా ప్లేస్ నుంచి పికప్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫస్ట్ మనమే ఎక్కేసాము, పొద్దున్న 8ంటికి స్టార్ట్ అయిపోయింది. దారిలో అందరిని ఎక్కించుకొని ఫస్ట్ అయితే బిర్లా మందిర్కి వెళ్ళిపోదాం అన్నాడు. ఎక్కడి నుంచి రచ్చ మొదలవుతుంది. అసలు హైదరాబాద్ మార్నింగ్ ట్రాఫిక్ చూడండి. ఇంకా అసలు నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర ఈ ప్యాకేజ్ తీసుకొని సగం రీజన్ ఇదే. మనం బండి మీద వెళ్ళినా క్యాబ్ మీద వెళ్ళినా వాచిపోద్ది డబ్బులు. అదే వీళ్ళతో అయితే సేఫ్ 550 రూపీస్లో అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన మా ప్లేస్ బిర్లా మందిర్. ఇది స్టాప్. ఇక్కడి నుంచి కొంచెం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి బిర్లా మందిర్ దగ్గరికి. ఇక్కడ చూడండి, ఏదైనా సరే పైకి ఎక్కాలంటే కార్లో ఎక్కుతాయి కానీ ఈ పెద్ద పెద్ద వ్యాన్లు ఎక్కవంట. ఆటోలో అయితే పైకి ఎక్కేస్తాయి, అటు నుంచి వెళ్తాయంట అవి. ఇటు నుంచి అయితే వాక్ నడుచుకుంటూ వెళ్ళి బిర్లా మందిర్ దర్శనం చేసుకొని కిందకు వచ్చేయాలి. కొంచెం లోపలికి నడవాలంట. అటు ఇటు షాప్స్, ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా, కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి. కొంచెం దూరం వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది, దర్శనం చేసుకొని వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. బిర్లా మందిర్ దగ్గరికి వచ్చేసాం. లోపలికైతే కెమెరా అయితే ఏమి అలౌ చేయరు. ఇక్కడ వరకే, ఇక్కడే పెట్టేసి లాకర్లో పెట్టి వెళ్ళిపోవడమే.
కానీ చాలా డెవలప్ చేశారు, చాలా బాగుంది టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామిది. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. Good morning, sir. Good morning. Welcome to Hyderabad. On behalf of Vinayaka Travels, we are going second time Salajang Museum. Before that, I will distribute the brochure. Itineraries today, places we are going. Against the places, rates also mentioned. Okay, please do the terrain. हाथ में रख लो, देखो इसमें मैं अभी टूर के बारे में एक्सप्लेन करता हूँ. Right hand side, Charminar. వీళ్ళంతా గ్రూపు ఈ బస్సుల్లో వచ్చి ఉంటారు. ఇప్పుడు వచ్చింది మనం చార్మినార్ దగ్గరికి. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ పార్కింగ్ చేసి అదిగో చార్మినార్ పక్కనే ఉంది. వీళ్ళంతా ఒక గ్రూపు. At the time, 10,000 people can accommodate. Okay, the work was started in 1991. After 3-4 years, mosque was completed. Okay. చార్మినార్ దగ్గరికి వచ్చాం. అదిగో చార్మినార్ పాత బస్తీలో ఉన్నాం ఇప్పుడు. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇప్పుడు వచ్చింది చౌమలా ప్యాలెస్కి. లోపల అసలు ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అంట. బయట నుంచి ఇలా ఉంది ఇదంతా. ఫారినర్స్ కూడా వస్తున్నారు ఇక్కడికి. ఓ సూపర్. ఎక్కడికక్కడ ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, అవి సపరేట్గా మనం పే చేయాలి. అదిగో మన గైడ్ ఉన్నాడు కదా, ఆయనకి ఇచ్చేస్తే ఆయన టికెట్స్ తీసుకొస్తాడు. మనం వెళ్ళి లైన్లో నించోవాల్సిన అవసరం కూడా లేదు. మనమే దర్జాగా చక్కగా బండిలో అయినా కూర్చోవచ్చు, లేకపోతే దిగిపోయి వెళ్తూ ఉంటే మనోడే తీసుకొని వచ్చేస్తాడు. ఈ చౌమలా ప్యాలెస్కి ఎంట్రీ టికెట్ 100 రూపాయలు. అదే పిల్లలకైతే 40 రూపాయలు మాత్రమే. మొబైల్ కూడా తీసుకెళ్ళొచ్చు, అంటే 50 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలంతే. రాజుల భవనాలు కదా, ఎలా ఉన్నాయి గదులు గదులుగా బారుగా అలా ఉన్నాయి మొత్తం. అవుట్ సైడ్ లుక్ చూడండి ఒకసారి. ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తే భలే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూపిద్దాం. ఇక్కడ అప్పుడు నవాబుల్లాగా వాళ్ళ డ్రెస్సులు మనకి వేసేసి ఫోటో తీసిస్తారు. 100 రూపాయలు తీసుకుంటారు ఆ ఫోటోకి. ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని 100. మనం ఆ స్టైల్లో దిగవచ్చు. ఇక్కడికి వచ్చి గదులు గదులు ఎలా ఉన్నాయో. చౌమలా ప్యాలెస్ 300 సంవత్సరాలు నాటిదంట ఈ ప్యాలెస్. ప్యాలెస్ అవుట్ సైడ్ లుక్ అదిరిపోల ఒక రేంజ్లో ఉంది కదా. Was started the work after 50 years. The palace was completed. 53 years taken. Tirpansalaga Paranekli. Second is Ame Kanchmurtiya. Why this much time is taken? Because design is very complicated. All the material import from advanced countries of those days. The marble import from Italy. Italy is like Chandler from Belgium. Olden days there was no. గైడ్ బాబాయ్ చాలా చెప్తున్నాడు. అమ్మో దీనికి ఉన్న చరిత్ర మొత్తం దాని గురించి వివరంగా చెప్తున్నాడు. గైడ్ ఉంటే అదొక అడ్వాంటేజ్. దాని హిస్టరీ ఏంటో తెలుస్తుంది. ప్యాలెస్ మాత్రం ఏముంది భయ్యా, మెరిసిపోతుంది. 2 ఫోటోలు దిగి చక్కగా అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. ఈయన ఫస్ట్ నిజాం అయితే ఈ సెకండ్ నిజాం అంట. Already Nizam Ali Khan, the daughter of the Nizam, second Nizam, engagement with Tipu Sultan. You know Tipu Sultan. అక్కడి నుంచి ఒక్కొక్క నిజాం ఫొటోస్ పెట్టారు. 1st, 2nd, 3rd, 4th, 5th, 6th నిజాం. ఈయన 7th నిజాం. ఇలాగా వీళ్ళకి సంబంధించిన చరిత్ర చాలా ఉంది. దానికి సంబంధించిన ఫొటోస్ ఇక్కడ పెట్టారు. మన గైడ్ అదే చెప్తున్నారు. దీనికి సంబంధించిన చరిత్ర మొత్తం ఆయన చెప్తున్నారు. తప్పకుండా దీన్ని విజిట్ చేయండి. హైదరాబాద్ ఈ చరిత్ర తెలుసుకోవాలంటే ఇది విజిట్ చేయాల్సిందే. అప్పటి నవాబులు యూజ్ చేసినవి, డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేసినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్లేట్లు, అవి టీలు, కాఫీలు తాగే మొత్తం భద్రపరిచారు మొత్తం.
ఆ పింగాణి ప్లేట్లలో ఉన్నట్టునే మొత్తం అవన్నీ. అబ్బో మెరిసిపోతున్నాయి. ఇవన్నీ సేఫ్గా ఇందులో ఉన్నాయి. అయ్యా ఇదిగో ఇలా కూర్చునే వాళ్ళంట మొత్తం. అక్కడ ఫోటో ఉంది కదా, అది సంగతి. అంతమంది కూర్చునే వాళ్ళు, పెద్దది ఉండేది ఒకటి. Dining set. ఓకే డైనింగ్ సెట్. ఓకే Dining set, dining table. Dining table is different, 100 capacity. 100 కెపాసిటీ. Only. ఈ రూమ్ అంతా రాజులకు సంబంధించిన ఆ డైనింగ్ సెట్లు అవే మొత్తం. రాజుల కత్తులు, రాజుల పిస్టల్స్. సైనికుడు అవతారాలు ఇవి. – 1956లో నిజాం పరిపాలన సాగుతున్నప్పుడు సైనికులు యూజ్ చేసిన కత్తులు, పిస్టళ్ళు అన్నీ. బాబా ఎన్ని ఉన్నాయి పైన. అరే రే రాజుల కాలం నాటి బీరువాలు. కింద ఇట్లా చూడండి, చక్రాలు కూడా ఉన్నాయి, అంటే తోసుకెళ్ళిపోవచ్చు. వామ్మో ఏంటి ఎంత బరువు ఉంది, కదలదు కూడా మనం తోస్తే, అలా ఉంది. చౌమలా ప్యాలెస్ టూర్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. కానీ లోపల చాలా బాగుంది. రాజులకు సంబంధించిన కత్తులు, అప్పుడు వాడిన పిస్టళ్ళు, వాళ్ళ చరిత్ర చాలా బాగుంది మొత్తం. తప్పకుండా అయితే ఇది చూడాలి, తెలుసుకోవాలి. మన హైదరాబాద్ చరిత్ర తెలుసుకోవాలంటే ఇక్కడ రావాల్సిందే. తప్పకుండా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా, హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చిన వాళ్ళైనా తప్పకుండా ఈ చరిత్ర తెలుసుకోండి. లోపలికి వెళ్ళి మొత్తం చూసిరండి ఒకసారి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం. నిజాంలు ఎంట్రీ అంటే ఇది రాజుల ఇటు నుంచి వచ్చేవాళ్ళంట, రాయల్ ఎంట్రీ. మనకైతే కాదులే, మనకు ఆ పక్క నుంచి అనుకో, రాజులకి ఎంట్రీ అది. ఈ ప్యాలెస్ లోపలికి ఇలా వెళ్ళేవాళ్ళు. ఇక్కడ గుర్ర బండి ఆగేది, అలా దిగి లోపలికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం వచ్చిన ప్రదేశము నిజామ్స్ మ్యూజియం. Exalted Highness Museum, 7 Nizam got a title Karsai Kaipiti. Okay, when it was completed, 25 years celebrated Silver Jubilee celebration in Hyderabad. 25 साल कंप्लीट करा सिल्वर जुबली मनाया सर तो पूर्ति गायब हो गया జరిగింది సిల్వర్ జూబ్లీ. भैया building in Hyderabad, okay, public places, Mozamjai Market, the build 1935, public garden is 1864, okay, and the hospital, Usmania Hospital, while coming, you know, I show you that, Usmania Hospital, 1910, okay, free medical services, go. Section of the railway line, Wadi, Secunderabad, 1874, okay, Madras Railway, దీనికి ఎంట్రీ టికెట్ 125 రూపీస్. లోపలికైతే వీడియో నాట్ అలౌడ్ అన్నారు, ఓన్లీ ఫొటోస్ తీసుకోమన్నారు. ఇంకా అయ్యే చూడండి. This is the Hyderabad Deccan map. Before 1948. ऐसा गेट है, वहाँ गाड़ी रहेगा बिफोर गेट, वो साइड में रहेगा गाड़ी, अंदर जाने का रास्ता उधर से, वो साइड में गाड़ी रहेगा. హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంకి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ టికెట్స్ తీసుకోవాలి. మనతో వచ్చిన గైడే మనం డబ్బులు ఇచ్చేస్తే తీసుకొచ్చేస్తాడు. మనం వెళ్ళి లైన్లో నిలబడే అవసరం లేదు.
ఆయన తీసుకొచ్చేసి లోపల తీసుకెళ్ళిపోతాడు. ఎంట్రీ టికెట్ ఇక్కడ పెర్ హెడ్ అడల్ట్స్కి 50 రూపీస్. కెమెరా నాట్ అలౌడ్ లోపలికి. ఓన్లీ ఫోటోగ్రఫీ ఉంటుంది. అంటే 50 రూపీస్ ఎంత పే చేస్తే ఓన్లీ ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియో అయితే తీయకూడదు. కాలేజ్ స్టూడెంట్స్ మాత్రం చాలామంది ఉన్నారు. ఇదే ఎంట్రీ. మా వాడు అరిచేస్తున్నాడు, వస్తున్నాం బాబాయ్, వెయిట్ వచ్చేతనం. ఎలా ఉంటాయి టికెట్లు లోపలికి. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign. పిల్లలందరినీ తీసుకొచ్చారు. చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. ఏంటంటే లోపల పురాతన కాలమైన కత్తులు, ఆర్ట్స్ అన్నీ ఉంటాయి కదా, చాలా పురాతన సామాన్లు అంటాం కదా మన, కత్తులు, కటార్లు, పిస్టల్ అన్నీ ఉన్నాయి. అంటే సైన్స్ సంబంధించిన మొత్తం ఉన్నాయి కాబట్టి పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే బోల్డ్ మంది పిల్లలు, స్కూల్ పిల్లలు లోపల. తప్పకుండా హైదరాబాద్ వచ్చారండి పిల్లలతో ఒకసారి తప్పకుండా చూపించండి, చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా యూజ్ అవుతుంది, మన చరిత్ర కూడా తెలుస్తుంది వాళ్ళకి. మధ్యాహ్నం ఎంత ట్రాఫిక్ ఉంది. తక్కువ ఉంది ఇది, తక్కువ. ఇది థర్స్డే కదా, థర్స్డే ఉంది, దానికల్లా తక్కువ ఉంది. అంటే ఈవినింగ్ ఉంటుంది ఓకే తెలుసు, కానీ మరీ మధ్యాహ్నం కూడా. ఫుడ్ కోసం ఈ రెస్టారెంట్ దగ్గర ఆపారు. ఫుడ్ అయితే టేస్ట్ బాగానే ఉంది. గోల్కొండ కోట దగ్గరకు వచ్చాయి ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ ఇటువైపు 3D వరల్డ్ అంట, దీనికి వెళ్ళి ఒకసారి హైదరాబాద్ హిస్టరీ షో ఉంటుందంట, చూసేసి వద్దాం. ఇప్పుడు చిన్న సినిమాకి వచ్చాం. 30 to 40 minutes ఉంది 3D షో. హైదరాబాద్కి సంబంధించిన, గోల్కొండకు సంబంధించిన రాజుల చరిత్ర అన్నీ ఉంటాయి కదా, మొత్తం ఉంది. ఆల్మోస్ట్ 40 minutes. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి భయ్యా, లేకపోతే లేదు. తెలుగులో కూడా రావట్లేదు, హిందీలో ఉంది మొత్తం. దాన్ని బట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి అంతే. ఇప్పుడు గోల్కొండ కోట లోపలికి వెళ్దాం. గోల్కొండ కోటకి ఎంట్రీ 25 రూపీస్ టికెట్. ఇదిగో లోపలికి వెళ్ళాలి. చాలా సంవత్సరాల క్రితం వచ్చా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. కానీ ఎండ బాగుంది, హైదరాబాద్లో తక్కువేం కాదు, గట్టిగానే ఉంది, పర్వాలేదు. ఇది ఎంట్రీ. ఈ ప్లేస్లో నిలబడి చప్పట్లు కొడితే పైన ఎక్కడ వినిపిస్తుంది అంటారు. ట్రై చేస్తారు, కొట్టిపోయా. ఆ పైన ఎక్కడో వినిపిస్తుంది అంట అది. కొట్టండి అట్లా కొడతా ఉన్నారు. బాగా వచ్చింది సౌండ్.
లైటింగ్ షో ఉందంట 7 నుంచి 8కి. సెకండ్ షో ఏమో 8:15 to 9:15కి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైల్డ్ 110, పైనంత పెద్దోళ్ళకి 140. అది రెగ్యులర్ది అయితే 80, పిల్లలకైతే 60 రూపీస్. అది ఇక్కడ జరుగుతుందంట. ఆ టైంలో వస్తే అది కూడా చూడొచ్చు. అసలు ఈ గోల్కొండ కోటను చూస్తే నాకు ముందు గుర్తొచ్చే సినిమా పోకిరి. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ ఫైట్ సీన్ కానీ. అది గోల్కొండ కోటలో మీకే సినిమా గుర్తొస్తుందో కామెంట్ అయితే చెయ్యండి, చూద్దాం. అదిరిపోయింది కదా. ఇంకా చాలు, గోల్కొండ కోటని చాలాసార్లు చూసాం మనం. వచ్చాము అంతకుముందు. ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో ప్లేస్లో టైం స్పెండ్ చేద్దాం. ఏంటంటే మనం bestbus.in వాళ్ళతో ఆ గ్రూప్లో వచ్చాం కదా, గ్రూప్ షేరింగ్ బస్సులో వచ్చాం కదా. ఇక్కడికే గైడ్ అయితే పైకి రారు, మనకు టికెట్ ఇచ్చేసి పైకి పంపించేస్తారు. గైడ్ అలౌడ్ లేదంట. మనం చూసుకొని ఒక 45 minutes టైం ఇచ్చారు. పైకి వెళ్ళి చూసుకొని కిందకు వచ్చేయాలి. bestbus.in వాళ్ళ వల్ల ఈరోజు 1 dayలో చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయగలుగుతున్నాం. అదే నార్మల్గా మనం బస్సుల్లో జర్నీ చేయాలన్నా క్యాబ్లో అయితే చెప్పవసరం లేదు. చూసాం, కాస్ట్లు వాసిపోతున్నాయి, మామూలుగా లేదు. బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం. హైదరాబాద్ టూర్ మొత్తం ఈ ట్రాఫిక్లో చేయాలంటే వీళ్ళ వల్ల తక్కువగా జస్ట్ 50 రూపీస్ టికెట్ ప్రైస్ అయితే. ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ టికెట్స్ అనేది మనవే, అవి కామన్ ఎక్కడైనా. అలా హ్యాపీగా జర్నీ అయితే సాగిపోతుంది ఈరోజు. థ్యాంక్స్ టు bestbus.in. థ్యాంక్ యూ. Secretariat, Nomni Park, गेट का हुसैन सागर में जाने का रास्ता है. बोटिंग वोटिंग करना है तो गाड़ी छोड़ सकता है यहाँ से. सब सराउंडिंग है. काचूड़ा 10 किलोमीटर. बोटिंग टिप है. ऑलवेज बिल्डिंग. ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చాం. పక్కనే అంబేద్కర్ది కూడా ఉంది స్టాట్యూ ఇక్కడే, అదిగో. తర్వాత వెళ్దాం. ముందు ఎన్టీఆర్ గార్డెన్స్లోకి వెళ్దాం. క్లాక్ రూమ్ కూడా ఉంది ఇక్కడ. బ్యాక్ 10 రూపీస్. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్ ఎంట్రీ. అడల్ట్ 20 రూపీస్, చైల్డ్ అయితే 10 రూపీస్. ఒక ఫౌంటైన్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ 4 డిఫరెంట్ రైడ్స్ కాంబో ఆఫర్ ఉన్నాయంట. టాయ్ రైడ్ 40 రూపీస్, 50 రూపీస్. థ్రిల్లర్ రైడ్, కాంబో రైడ్స్. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్ వ్యూ. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ సెక్రటరీ బిల్డింగ్ చూడండి, అసలు కొత్తగా ఏర్పాటు చేసింది, భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూడండి, ఇలా రెయిన్బో కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుందో రెయిన్బో, భలే ఉంది. ఆర్ట్ 300. బాబాయ్ ఆర్ట్ వేస్తున్నాడు, 300 అంట. ఇదంతా కోహినూర్ గార్డెన్. బంతిపూలతో భలే ఉంది, అందంగా ఉంది ప్లేస్ మొత్తం. చాలా ఇంకెక్కడతో పక్కనున్న స్టాట్యూ దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రసాద్ ఐమాక్స్ అది. పక్కనే కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి స్టాట్యూ. చాలా పెద్ద చేశారు, ఎక్సలెంట్గా ఉంది. పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్, ఎదురుగా హుస్సేన్ సాగర్. మంచి ప్లేస్, మంచి టూరిస్ట్ ప్లేస్ ఇదంతా. మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే పక్కనే కనిపిస్తుంది. చూశారు కదా వీడియో. మీరు కూడా హైదరాబాద్ టూర్ చేయాలనుకుంటే bestbus.in బుక్ చేసుకోండి. హ్యాపీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ 10 to 11 ప్లేసెస్ మొత్తం చూపించుకొని జర్నీ హ్యాపీగా సాగింది. మొత్తం 1 డేలో అయిపోయింది. అదే నార్మల్గా మనం క్యాబ్లో వెళ్ళాలంటే వాచిపోద్ది, మామూలుగా ఉండదు. తెలిసిందే కదా హైదరాబాద్లో ఆ ట్రాఫిక్లో ఎలా వెళ్ళాలంటే. అదే బైక్ మీద వెళ్ళాలన్నా ఎండ
మామూలుగా లేదు, ఎండ ఎరగదీస్తుంది. చక్కగా ఈ మినీ వ్యాన్లో ఇలాగ బస్సులో చక్కగా మొత్తం చూపించేశారు. అక్కడక్కడ ఒక ప్రతి ప్లేస్కి ఇంత టైం ఇచ్చారు, ఆ టైంలో హ్యాపీగా చూసుకొని వచ్చేసాం. థ్యాంక్ యూ బెస్ట్ బస్ డాట్ ఇన్. చాలా బాగా జరిగింది ఈ ట్రిప్ అయితే. వీళ్ళు దీంతో పాటు బెంగళూరు, ఊటీ, కూనూ ట్రిప్స్, బెంగళూరు డే టూర్లు, హైదరాబాద్ డే టూర్ ఎలా ఉందో అలాగ మైసూర్ డే టూర్స్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. షిరిడి యాత్ర, తిరుపతి ఇవన్నీ ఉన్నాయి. ఏదైనా కావాలంటే వీళ్ళు ఇక్కడ మీకు సైట్ కనిపిస్తుంది కదా బెస్ట్ బస్ డాట్ ఇన్, అందులోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. అలా ప్యాకేజీలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి, మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? ఇంతతో అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. మనం పొద్దున ఎక్కడైతే బస్సు ఎక్కామో సేమ్ పాయింట్లో తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేశారు. పికప్ డ్రాప్ సేమ్ లొకేషన్.